బాబు రెడీ గారు స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, ఇక చూడండి మా ఫ్రెండ్ గారు లవన్ గాడు చూడు రైట్ హెడ్ సైడ్ వేసుకుంటాను బ్లాగ్ అన్న మొదలే. అడుగు ఇక్కడ గుడికి వచ్చి గుడికి రాకుండా ఫోన్ మాట్లాడతాను. ఇన్నేమనాలి చెప్పండి గ్యాస్ మీరే. అయితే 200 మైనస్ అయినాయి కదా, భద్రాడు మైనస్ వేసింది. ఇదేనా ఫోన్ మాట్లాడు, ఇదేనా పద్ధతి? ఎందుకు మీరే ఎప్పుడు ఒకసారి గుడికి వచ్చి గుడికి రాకుండా కొబ్బరికాయ కొట్టకుండా ఫోన్ వాడేసి మళ్ళీ ఫోన్ వచ్చింది అడుగుతాను. చూడండి లాస్ట్ రోజు అది మైనస్ వేయలే. హెయిర్ సీడు ఆ హీరో దానికి ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి? అది కాలు మొక్కినా తక్కువనే, ఎందుకంటే ఆ స్మార్ట్ ఎవరికి లేదు. అంతేకాదు రఘునందన రఘురఘునందన రఘువర సేవన రఘుపతి ఛాయన శతయోజన శతశతయోజన శరధి నియోజన శరపరిలంఘన హరిభాజన హరిభాజన హరిమదభాజన దశముఖ కంపణ బడవాకృత బడబడవాకృత బడబాణలకృత. Much later. దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఊరు లోపలికి బైక్ పంపించమంటే పంపించలేరు. ఏం చేసి అర్థమవుతలేదు. ఇక్కడ కూర్చున్నాం తమ్ముడు వాళ్ళవన్నీ ఆడ అసలు గుడికి ఇక్కడ దాకా వచ్చి గుడికి వచ్చి కొబ్బరికాయ కూడా కొట్టలేదు, ఫోన్ మాట్లాడుకుంటున్నాడు. ఇక వీనికి ఏం చెప్పాలి చెప్పుల్లి, ఈ సంటోళ్ళని ఏం చేయాలి చెప్పండి గాయస్ మీరే. చూడరా ఇటు నీ ముఖం అందరికి చూపెడితే ఆడియన్స్కి చూస్తారు. ఎందుకులే నీకు చేసి బతుకు, ఎందుకులే నువ్వు బతుకుతావు. మీ చిరునవ్వు, మీ నడక, వావ్. తాత మన రాములవారి గుడి గురించి మాకేం చరిత్ర తెలియదు. నువ్వు అది ఎట్లా కట్టిల్లు, ఎవరు కట్టిల్లు, ఏ కాలంలో కట్టిల్లు ఆయన మాకు తెలిసేటట్టు చెప్పే. అది రాముడు కిట్టా కట్టడు దాన్ని. అది ఇప్పుడు ఈ శివుటి బత్తాలు కాదు, శివుటి కాదు, ఏం కాదు. అదే చింతుండే పెద్ద చింత. ఆ చింత కింద గాను కట్టే పెద్ద బండతో డాంగు కట్టి దాన్ని మా అయ్య తింపేది. మీ అయ్య పేరు ఏం పేరు? బక్కపోసాయ తిప్పేది. 2 దున్నపోల కట్టి డాంగు ఇట్లా తిప్పుతుంటే నేను కత్తవ పట్టేది. అటు ఇటు పడితే మెత్తగా అయితే దాన్ని తెచ్చి గుడికి వేసేది. బండతో వచ్చినది. అప్పుడు అంటే ఆ గుడి ఎట్లా అన్నట్టు ఏమన్నా విగ్రహాలు వెలిసినాయా, తవ్విల్లా, ఎట్లా దొరికినాయి విగ్రహాలు? కొనుక్కొచ్చే విగ్రహాలు పెట్టారు. రాముడు సీత లక్షణ ఇక్కడ ఉండే మాది జాంబమంతుడు అన్నంతు ఇక్కడనే పుట్టింది. బండేమో పుట్టు బండ ఉన్నది ఆ గుళ్ళ. అంటే ఫస్ట్ ఎట్లా కనుక్కున్నారు అది బండ? అంటే దేవుళ్ళు ఎవరికి నచ్చి చెప్పిల్లా ఇక్కడ నన్ను దవ్వుల్లి అట్లా అని? అన్నే పుట్టింది. పుట్టిన మూలే మీ డాడీ ఉన్నప్పుడా మీ తాత ఉన్నప్పుడా? అది మరి ఆ మహిమలు ఏంటి మరి దేవుని? అందరు భక్తులు ఎందుకు వస్తారు ఆడికి? ఎక్కువ మంది ఎందుకు వస్తారు? అంటే ఏం దేవుడు అంటే ఏం సహాయకారం ఉన్నాడు అట్లాంటి ఏమన్నా నమ్మకాలు ఉన్నాయా? ఎట్లా నమ్మకమే ఉంటుంది. అంటే ఏమన్నా జరిగినాయా? జనం వస్తాను ఇక్కడ కానీ, కత్తర్సాలను కానీ, ఏలాలను కానీ, గట్టుదేవుడు కానీ వీళ్ళందరూ ముక్తనే వస్తాను. సత్యం ఉంటుంది అది కత్తలు. ప్రతి సంవత్సరం మంచిగా పెళ్ళి జరుగుతా. మళ్ళా నాగవేలి రోజు ఏం చేస్తారు? రథం కడతారు. రథం మీద దేవుని పెట్టి ఆకు తీసుకుపోతారు. తీసుకుపోయి ఆకుల తానం చేపించి ఇంటికి తీసుకొస్తారు. ఇంటికి గుళ్ళ పెడతారు. మరి గుళ్ళ పెట్టి సేవ తీస్తారు. సేవ తీస్తారు. సేవ తీసి ఇంట్లో పెట్టి
ఇక భజన చేసేటోళ్ళు భజన చేస్తారు అట్లా అంతా నాడు రామండమే ఆడేది బిడ్డ రామ పట్టాభిషేకమే కట్టేది ఇప్పుడు ఎవడు సాములు అయ్యిగా దేవుణ్ణి చెప్తలేదు కానీ నాడు ఇక పట్టాభిషేకం కట్టేది భజన చేస్తూ తెల్లారి దాకా బండున్న శివుడికి ఇంత ఎదిరింది ఆ గుడికి కాలపుది ఎన్ని వందల సంవత్సరాలు అవుతుంది అది కట్టి? చాలా 70-60-70 ఏళ్ళ దాకా అవుతాను. 70 ఏళ్ళ దాకా అవుతున్నా? 70-75 ఏళ్ళ అవుతాను. నీకే 70 ఉన్నాయి కానీ మీ అయ్యి ఉన్నప్పుడు అంటే 70-75 ఉన్నాయి నాకు. ఇప్పుడేమో పుట్టిన వాళ్ళు ఫోటో దిగవచ్చుది కానీ అప్పుడు నాకు నెల లెక్క నెల్లు పెద్ద మనుషులు నెల్లు బట్టి. మరి పోయినావు ఇవాళ గుడికి? పోతే నాకు చేత కాలే ఆగెళ్ళి పోతాడు పోయి కొబ్బరికాయ బియ్యం గుళ్ళకి వస్తా. మరి అప్పట్లో ఇవాళ అయ్యగారు మంచిగా చేస్తాడు అట ఫస్ట్ ఉన్న అయ్యగారు చూడతారు మనిషికి. ఆయన అయ్యగారు కాదు అయిస్తుండే అంటే పెద్ద ఈ బామ్మన్న కన్నా పెద్ద అయిస్తుండే అంటే అవి ఆయన తగ్గి అయిన తర్వాత ఇప్పుడు వాళ్ళ కొడుకులు చేస్తారా? ఆయన పిల్లగాడు లేదు. మరి ఆయన పిల్లగాడు లేక బామ్మ చేసిండు కృష్ణమూర్తి. ఆయన తాగుడు చేయబట్టి ఆయన చచ్చిపోయి ఇంకో అలా తమ్ముని కొడుకుని పెట్టిండు. తమ్ముని కొడుకుని పెడితే దేవాళ్ళు అమ్ముకున్నాడు. చెన్నూరు పట్టడా దేవాళ్ళు నమ్మినాడు. అప్పట్లో బంగారు దేవుళ్ళు ఉండే ఆట కదా, నిజమేనా? మొత్తం అంటే దేవుళ్ళు మొత్తం బంగారంతోనేనా? ఎవరు చేపించిళ్ళు అప్పుడు ఫస్ట్లో బంగారంతోనే? అదే కొత్తగా పెట్టినోడే. కొత్తగా పెట్టినప్పుడు తాతయ్య పేరు చెప్పిండు, ఆయన పేరు రామడు కిట్టయ్య. రామ్మడు కిట్టయ్య. రామగౌడు ఉండే తాతయ్య మీకు కావాలి కానీ ఆయన ఉండి చేయించిండు, బంగారంతో చేయించిండు. చేయించి గుణాలు చేపించి పెట్టిండు. కంచు పెంచు రాగి అన్ని బంగారం ఇంటి కలిపి ఇంత బొమ్మలు చేసాడు. మన జామ మంతులు ఈ పక్క కోడి ఈ పక్క కోడి గమి దప్ప సంకన వేసుకొని అవి ఆయన అమ్ముకున్నాడు. అడవి అమ్ముకుంటేనే ఇక మరద కొనకొచ్చి పెట్టి. మరి అప్పుడు ఏమన్నా అయిందా ఊరికి అమ్ముకున్నప్పుడు దేవుళ్ళు పోయినప్పుడు? రైతులు తెప్పియలేదు పుష్పమని కొలిపియలేదు. ఎలా నంపినాం కదా పుష్పమ్మ మంచి షెడ్ అవుతుంది అనే ఊరికి దెబ్బ వస్తుంది. దేవాళ్ళు వెళ్ళిపోయినాయి. దేవాళ్ళ ఘోరమైన పోలీసు వాళ్ళు వచ్చింది కాదు. అప్పుడు ఊరంతా ఒకటై దేవాళ్ళను కొలవాలి. అయిపోయింది. మనుషులు వెళ్తున్నాం, ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాం. వీళ్ళు చాలా స్పీడ్ పోతారు. ఎండకు అద్దురా అంటే వీళ్ళిద్దరు వినాలే. ఇప్పుడు చూడండి ఎట్లా చేస్తాను, వీడికి అన్ని కూడా ఎట్లా. దీనికున్న విశ్వాసం ఉందరా నా కొడక నీకు రే? పురుగులు బట్టి చేస్తావురా నా కొడక? మంచి చేస్తే నా కొడక నువ్వు రే